ఇక 'వంశీకృష్ణ ఎంటర్‌ప్రైజెస్‌ని' వేలంపాటలో వేలం పాడుతూ ఉంటారు. 25,00,00,000 నుండి స్టార్ట్ చేసి 50,00,00,000 వరకు వెళ్తూ ఉంటుంది. ఇంకా అలా యమున చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అయ్యో! మన చేయి జారిపోతుందే, ఈ కంపెనీని ఎలాగైనా కాపాడితే బావుండు అని టెన్షన్ పడుతూ ఉంటే, నానమ్మ నువ్వెందుకలా బాధపడుతున్నావు? ఏం ఆలోచిస్తున్నావు నానమ్మ అని సిరి పాప అడుగుతూ ఉంటుంది. అలా ఏం లేదులే అమ్మా అని యమున అంటూ ఉంటే, నువ్వు దేనికో బాధపడుతున్నావు నానమ్మ, అదేంటో చెప్పు నానమ్మ అని అడుగుతూ ఉంటుంది. లేదమ్మా! నీకర్థమైంది. నీలాగే వీళ్ళు అర్థం చేసుకొని ఆ ఫ్యాక్టరీని కాపాడితే ఎంత బావుండు తల్లి అని యమున అనుకుంటూ ఉంటుంది. నువ్వు దేనికోసం బాధపడుతున్నావో నాకు తెలీదు కానీ నువ్వు గట్టిగా అనుకో నానమ్మ అది జరిగిపోతుంది అని పాప అంటూ ఉంటే, అవునమ్మా! సరేలే అని యమున చెప్తూ ఉంటుంది. ఇంకా మీ నాన్నే సక్రమంగా ఫ్యాక్టరీని, ఆఫీస్‌లని చూసుకొని ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదమ్మా అని యమున అనుకుంటూ ఉంటుంది. ఇంకా విహార్ అలా అప్పుడే ఒకతను వచ్చి కొటేషన్ చేస్తున్న వారి దగ్గరికి ఒక పేపర్‌ని ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇది అర్జెంట్‌గా తీసుకోమంది సార్. ఇది ఇప్పుడే పంపించారు. ఓపెన్ చేసి చూడండి అని చెప్పి వెళ్తూ ఉంటే, ఇంకా అది ఓపెన్ చేసి చూసి ఆ కొటేషన్ అక్కడ వేస్తున్న వాళ్ళు చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఏంటి 150,00,00,000 అని అనుకుంటూ 150,00,00,000 ఒకటోసారి అని అంటూ ఉంటారు. ఇంకా అప్పుడే యమున చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అంబిక వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే విహారీ బుల్లెట్ బైక్ మీద చాలా స్టైల్‌గా వచ్చి ఉంటాడు. నాన్న అని పాప అరుస్తూ ఉంటే ఇంకా అందరూ చూసి చాలా షాకింగ్‌గా విహారీ వైపు చూసి విహారీలో వచ్చిన మార్పుని చూసి చాలా షాక్ అవుతూ ఉంటారు. యమున, సహస్ర మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు. పండు, చారుకేశ కూడా చాలా సంతోషపడుతూ ఉంటే అంబిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అలా విహారీ అక్కడికి నడిచి వస్తూ ఉంటే సుభాష్ అప్పుడే ఒక ఫైల్ తీసుకొని వచ్చి, "దీనికి అంత వర్త్ చేయదు విహారీ. అనవసరంగా నువ్వు 150 క్రోర్స్ కోట్ చేస్తున్నావు" అని అంటూ ఉంటే విహారీ ఆ ఫైల్‌ని తీసి విసిరి కొట్టేసి, "ఇది మా నాన్న స్థాపించిన ఫ్యాక్టరీ. ఇది ఎలాగైనా నేను కాపాడుకోవాలి. ఇది లేకపోతే నేను లేనట్టే. మా నాన్న ఫ్యాక్టరీ కోసమే నేనిప్పుడు ఇలా వచ్చి దీన్ని కాపాడుకోవడానికి వచ్చాను. ఇంకెవరు ఏం మాట్లాడకండి" అని చెప్పడంతో అంబిక చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. ఏంటి ఇలా జరుగుతుంది? ఇదంటూ లేకుండా పోతే ఆహ్, ఈ ఫ్యాక్టరీ నామరూపాలు లేకుండా పోతే ఇంకా హరికృష్ణ అనే పేరు ఎక్కడ వినపడదు. పీట పోతుందనుకుంటే ఇలా జరిగిందేంటి అని అనుకుంటూ ఉంటారు. ఇంకా అలా విహారీ నువ్విలా మారిపోవడం నాకు చాలా సంతోషంగా ఉందిరా అని యమున మాట్లాడుతూ ఉంటే, అమ్మా నేనిక్కడే ఉండి ఈ ఫ్యాక్టరీ పనులన్నీ చూసుకుంటానమ్మా. మీరింటికి వెళ్ళిపోండి హైదరాబాద్‌కి అని విహారీ చెప్తూ ఉంటాడు. లేదు బావ నువ్వెక్కడుంటే మేము కూడా అక్కడే ఉంటాం అని సహస్ర అంటుంది. మేమక్కడికెళ్ళి ఏం చేయాలిరా? మేము కూడా ఇక్కడే ఉంటాంలే అని యమున అంటూ ఉంటే, లేదమ్మా మీరందరూ వెళ్ళిపోండి నేనిక్కడే ఉండి చూసుకుంటాను అని విహారీ అంటూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత లక్ష్మి ఒక దగ్గర జ్యూస్‌లు అమ్ముకుంటూ ఉంటుంది. అక్కడ బీచ్ సైడ్. ఇంకా అప్పుడే కొంతమంది రౌడీలు అటుగా వస్తూ ఉంటే బాబుని హరికృష్ణ అని పిలుస్తూ ఉంటుంది. మమ్మీ కాల్ మీ క్రిష్ అని బాబు అంటూ ఉంటే, సరే నాన్న ఇదిగో డబ్బులు తీసుకో. అప్పుడు నీ బెలూన్ పగిలిపోయింది కదా! ఇది వెళ్లి కొనుక్కో అంటే, వద్దులే అమ్మా అని బాబు అంటూ ఉంటాడు. లేదు నాన్న వెళ్లి కొనుక్కో అని లక్ష్మి చెప్పడంతో బాబు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడే ముగ్గురు రౌడీలు అక్కడికి వచ్చి లక్ష్మితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. నీకు భర్త లేడు, నాకు భార్య లేదు. నన్ను పెళ్లి చేసుకో, నాతో ఉండు. నేను చెప్పిన పని చేస్తే నువ్వు ఎక్కడైనా స్టాల్ పెట్టుకున్నా మాకు మామూలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మేమే నీకు ఇంకా తిరిగి డబ్బులిస్తాము అని అతను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే, "ఒక్క మాట మాట్లాడకండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి" అని లక్ష్మి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ విన్న బాబు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ రౌడీలు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళని ఒక్కసారిగా వెనకాల నుండి కొట్టడంతో ఆ రౌడీలకి కోపం వచ్చి, "రేయ్ ఏంట్రా మమ్మల్ని కొడతావా?" అని బాబుని కొట్టడానికి ముందుకొస్తారు. ఇంకా అప్పుడే విహారీ అక్కడికొచ్చి ఆ రౌడీలని కొడతాడు. ఇంకా విహారీ, బాబు ఇద్దరు ఒకే స్టైల్‌లో రౌడీలని కొడుతూ ఉంటారు. "రేయ్ ఏంట్రా" అని విహారీ అడుగుతుంటే, "వీళ్ళని బుద్ధి చెప్పండి మా అమ్మని ఏడిపించారు" అని అతను బాబు చెప్పడంతో ఇంకా రౌడీలని విహారీ చితగ్గొడుతూ ఉంటాడు. ఆ తర్వాత యమున వాళ్ళందరూ వాళ్ళ గెస్ట్ హౌస్‌కి వెళ్ళిపోయి ఉంటారు. అంతా క్లీన్ చేసుకొని సదురుకుంటూ ఉంటారు. అం పండు అన్ని సదిరావా అని అంటూ ఉంటే, సదిరానమ్మా అని పండు చెప్తూ ఉంటాడు. ఇది ఇంత మంచి గెస్ట్ హౌస్ ఉందని మాకు తెలియనే లేదు అని సహస్ర వాళ్ళు అంటూ ఉంటే, ఇది ఈ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు మేమిక్కడ ఉండడానికి మీ అన్నయ్య తీసుకున్న గెస్ట్ హౌస్ వదిన అని యమున చెప్తూ ఉంటుంది. అప్పుడే పాప అక్కడికొచ్చి, నానమ్మ మీరన్నీ చేస్తున్నారు కానీ ఒక విషయం మర్చిపోయారు అని అంటూ ఉంటుంది. ఏంటమ్మా అది అని యమున అడుగుతూ ఉంటే, నాన్న మనల్ని హైదరాబాద్‌కి వెళ్ళిపోమన్నారు కదా! మరి ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు నాన్నొస్తే ఏమంటారో ఏమో అని పాప అంటూ ఉంటుంది. అప్పుడే విహారీ ఇంటికొస్తాడు.
ఈ నాన్నొచ్చాడు అని పాప చెప్తుంది. "రారా విహారి" అని యమున కంగారు పడుతూ ఉంటుంది. "ఏంటమ్మా మిమ్మల్ని హైదరాబాద్‌కి వెళ్ళిపోమన్నాను కదా! మీరిక్కడున్నారేంటి?" అని అంటూ ఉంటే, "ఇది మీ నాన్న మనము కలిసి ఉన్న ఇల్లురా! నాకిక్కడ ఉండాలనుంది. నేనిక్కడే ఉంటానురా" అని అంటూ ఉంటే, "సరే అమ్మా మీరుండండి. నేను హోటల్‌లో ఉంటాను" అని విహారి చెప్తూ ఉంటే, ఇంకా యమున, సహస్ర ఇద్దరు బ్రతిమలాడుతూ ఉంటారు.